అమ్మవారి దీక్షలో ఉండాలంటే నియమ నిష్టంతో ఉండాలి. ఇంట్లో అందరూ మంచిగా ఉండాలి. ఏ గొడవలు ఏడుపులు ఆడపిల్లలు ఏది లేకుండా ఉండాలి. దీక్షలో ఉంటే అల్లం వెల్లిపాయ ఉల్లిపాయలు ఏం తినవద్దు. అవన్నీ భార్యాభర్తలైనా గొడవలు పెట్టుకోవద్దు. అందరూ దూరం ఉండాలా. ఇల్లు శుద్ధి ఉండాలా. అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మన పైన. మాకైతే నమ్మకము. మేము 10 years నుంచి ఉంటున్నాం. ఇంట్లో మాతను పెట్టుకుంటాం. మాకైతే అంతా మంచిగా జరుగుతుంది. మేము అందరం నమ్ముతాం. మా కోడళ్ళు మేము కొడుకులు అందరం నమ్ముతాం. మాకు నమ్మకం ఎక్కువ అమ్మ మీద. దీక్షలో ఉన్నప్పుడు ఎవరిని ఏం తిట్టకూడదు, తిట్టొద్దు, ఏం మాట్లాడొద్దు. చాలా మంది దీక్షలో ఉన్న వాళ్ళు పూర్తిగా ఎరుపు బట్టలు కాకుండా జస్ట్ కండవ వేసుకొని ఒకటే ఉంటారు. వాళ్ళది అలా ఉండొద్దు. ఉంటే మొత్తం అమ్మ పైననే ఉండాలి. కండవలు వేసుకొని వేరే శారీస్ కట్టుకొని అట్లాంటిది ఏం చెయ్యొద్దు. అమ్మని నమ్మినప్పుడు మొత్తం అమ్మ దీక్షలోనే ఉండాలి. అలాగే ఒకటి కండ వేసుకొని అలాంటి పిచ్చి పనులు ఏం చెయ్యొద్దు. అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా అవతారాలు ఉంటాయి కదా, ఏమన్నా ఐడియా ఉందా? రోజుకొక అవతారాలు అయితే ఉంటాయండి అమ్మవారి. గాయత్రి మాత, ఎల్లమ్మ, సరస్వతి, దుర్గాదేవి చాలా ఉంటాయి. అట్లా చెప్పాలంటే అమ్మవారిని 10 years నుంచి ఈ ఇయర్ మటుకు 11 వచ్చినాయి. 11 days వచ్చినాయి. 10 year బ్యాక్ నుంచి ఈ ఇయర్ వచ్చింది అమ్మవారిది. అట్లా మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా కూడా ఉన్నాం మేమైతే. అమ్మవారు మేము ఎక్కువ ఎల్లమ్మని నమ్ముతాము, దుర్గమ్మని నమ్ముతాం. మా ఇంటి ఎల్లవేల్పు కూడా అమ్మవారే, ఎల్లమ్మనే. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? మాకైతే ఎప్పటికి ఉంటుంది. మాకు వచ్చేది కూడా అమ్మవారే. బతుకమ్మ కూడా కదా, మా బతుకమ్మ చరిత్ర ఏమైనా ఐడియా ఉంది మీకు? బతుకమ్మ ఎందుకు జరుపుకుంటాం అనేది? బతుకమ్మ వెనకటి నుంచే ఉందండి. అది బతుకమ్మ చేస్తారు. బతుకమ్మ అంటే కూడా ఇష్టమే కదా ఆడపిల్లలకు, చేస్తారనమాట బతుకమ్మ. నాది మహారాష్ట్ర. నాకు ఇక్కడ పెళ్లి చేసి ఇచ్చారు. అక్కడ తుల్జాభవాని, కొల్లాపూర్ మహాలక్ష్మి కూడా ఉంటుంది. కానీ అక్కడికంటే ఇక్కడ చాలా బాగా చేస్తారు. బతుకమ్మ అయినా ఏదైనా అంతా బాగానే చేస్తారు. నాకు తెలిసిన మట్టుకైతే బతుకమ్మ అంటే దేవునికి మనం పూలను సమర్పిస్తాం కదా, ఆ పూలనే మనం పూజించే పండుగ బతుకమ్మ. అందుకోసమనే జరుపుకుంటారు. అవును. అటుకుల బతుకమ్మ నాకు కొన్ని నేమ్స్ ఐడియా ఉన్నాయి. సద్దుల బతుకమ్మ పెద్దది, అటుకుల బతుకమ్మ, ఎంగిలి బతుకమ్మ, అంతే. అవును. 11 years ఒక్కసారి వస్తుందంట. ఇది మనకి స్పెషల్ అనే చెప్పాలి. అమ్మవారిని మనం 9 days జరుపుకుంటాం. ఈసారి 10 రోజులు జరుపుకుంటాం అంటే మన అదృష్టం. అది 11 years ఒకసారి వస్తుంది. మేము పద్మారావు నగర్. మాది మమ్మీ వాళ్ళది హైదరాబాద్. నేను మహారాష్ట్ర కాదు, నేను ఇక్కడే. నేను తెలంగాణ కోడలు, ఈమె మహారాష్ట్ర కోడలు. ప్రతి దసరాకి కండు వేసుకుంటా. మా మమ్మీ డాడీ మంచిగా ఉండాలని, బాగా చదువుకోవాలని రోజు కండు వేసుకుంటా. మళ్ళీ ఫాస్టింగ్ కూడా ఉంటా. మళ్ళీ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఉన్నా కూడా నవరాత్రి ఉత్సవాలతో పాటు మన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బాగా చూసుకుంటారు. నవరాత్రులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు. మాల వేసిన వాళ్ళు వస్తారు. ఇక్కడ బాగా మొక్కుని పోతారు. ఇక్కడ మొక్కున్నాకనే బయటికి వెళ్తారు. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం బాగుంది. ఇక్కడ చాలామంది భక్తులు, క్రౌడ్ బాగుంది. ఈరోజు బుధవారం కాబట్టి కొంచెం తక్కువ ఉంది. సండే, ట్యూస్డే ఎక్కువ పబ్లిక్ బాగా వస్తారు. ఫ్రైడే ఇట్లా బాగా జరుగుతుంది ఇక్కడ. మేము ఎప్పుడైనా ఇక్కడికి 20 సంవత్సరాల కంచి బాగా చేస్తాం. ఇక్కడ బోనాలు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఏది అనుకున్నది ఇక్కడ మొక్కడం వల్ల తీరుస్తాయి చాలా వరకు. 20 సంవత్సరాల నుంచి వస్తుంది. దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి కదా. అవును. సో దీక్షలో కొంతమంది ఉంటుంటారు. మరి నియమ నిబంధనలు అంటే మీకు ఏమైనా తెలుసా? నవరాత్రులు జరుగుతాయి, దీక్షలు చేస్తారు. 9 అవతారాలు ఉంటాయి, 9 అవతారాలు ఉంటాయి. మన దసరా నవరాత్రిలో భాగంగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందరు బాగుండాలని, సుఖ సంతోషాలు ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, మరి అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే విధంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు. అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. సర్వేజన సుఖినో భవంతి. జై బల్కంపేట ఎల్లమ్మ తల్లికి. అమ్మవారి దీక్షలో ఉండాలంటే నియమ నిష్టంతో ఉండాలి. ఇంట్లో అందరూ మంచిగా ఉండాలి. ఏ గొడవలు ఏడుపులు ఆడపిల్లలు ఏది లేకుండా ఉండాలి. దీక్షలో ఉంటే అల్లం వెల్లిపాయ ఉల్లిపాయలు ఏం తినవద్దు. అవన్నీ భార్యాభర్తలైనా గొడవలు పెట్టుకోవద్దు. అందరూ దూరం ఉండాలా. ఇల్లు శుద్ధి ఉండాలా. అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మన పైన. మాకైతే నమ్మకము.
మేము 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇంట్లో, మాతను పెట్టుకుంటాం. మాకైతే అంతా మంచిగా జరుగుతుంది. మేము అందరం నమ్ముతాం, మా కోడళ్ళు మేము కొడుకులు అందరం నమ్ముతాం. మాకు నమ్మకం ఎక్కువ అమ్మ మీద. దీక్షలో ఉన్నప్పుడు ఎవరిని ఏం తిట్టకూడదు, తిట్టొద్దు, ఏం మాట్లాడొద్దు. చాలా కొంతమంది దీక్షలో ఉన్న వాళ్ళు పూర్తిగా ఎరుపు బట్టలు కాకుండా జస్ట్ కండవ వేసుకొని ఒకటే ఉంటారు. వాళ్ళది అలా ఉండొద్దు. ఉంటే మొత్తం అమ్మ పైననే ఉండాలి. కండువలు వేసుకొని వేరే శారీస్ కట్టుకొని అట్లాంటిది ఏం చెయ్యొద్దు. అమ్మని నమ్మినప్పుడు మొత్తం అమ్మ దీక్షలోనే ఉండాలి. అలాగే ఒకటి కండువ వేసుకొని అలాంటి పిచ్చి పనులు ఏం చెయ్యొద్దు. అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా అవతారాలు ఉంటాయి కదా, ఏమన్నా ఐడియా ఉందా? రోజుకొక అవతారాలు అయితే ఉంటాయండి అమ్మవారి. గాయత్రి మాత, ఎల్లమ్మ, సరస్వతి, దుర్గాదేవి చాలా ఉంటాయి. అట్లా చెప్పాలంటే అమ్మవారిని 10 ఇయర్స్ నుంచి ఈ ఇయర్ మటుకు 11 వచ్చినాయి. 11 డేస్ వచ్చినాయి. 10 ఇయర్ బ్యాక్ నుంచి ఈ ఇయర్ వచ్చింది అమ్మవారిది. అట్లా మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉన్నాం మేమైతే. అమ్మవారు మేము ఎక్కువ ఎల్లమ్మని నమ్ముతాము, దుర్గమ్మని నమ్ముతాం. మా ఇంటి ఎల్లవేల్పు కూడా అమ్మవారే, ఎల్లమ్మనే. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందండి? మాకైతే ఎప్పటికి ఉంటుంది. మాకు వచ్చేది కూడా అమ్మవారే. అందులో భాగంగా బతుకమ్మ కూడా కదా, మా బతుకమ్మ చరిత్ర ఏమైనా ఐడియా ఉంది మీకు? బతుకమ్మ ఎందుకు జరుపుకుంటాం అనేది? బతుకమ్మ వెనకటి నుంచే ఉందండి. అది బతుకమ్మ చేస్తారు. బతుకమ్మ అంటే కూడా ఇష్టమే కదా ఆడపిల్లలకు, చేస్తారనమాట బతుకమ్మ. నాది మహారాష్ట్ర. నాకు ఇక్కడ పెళ్లి చేసి ఇచ్చారు. అక్కడ తుల్జాభవాని, కొల్లాపూర్ మహాలక్ష్మి కూడా ఉంటుంది. కానీ అక్కడికంటే ఇక్కడ చాలా బాగా చేస్తారు. బతుకమ్మ అయినా ఏదైనా అంతా బాగానే చేస్తారు. నాకు తెలిసిన మట్టుకైతే బతుకమ్మ అంటే దేవునికి మనం పూలను సమర్పిస్తాం కదా, ఆ పూలనే మనం పూజించే పండుగ బతుకమ్మ. అందుకోసమనే జరుపుకుంటారు. కానీ బతుకమ్మని ఎంగిలిపు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. అవును. ఆ మధ్యలో పేర్లు ఏమైనా ఐడియా ఉందా మీకు? అటుకుల బతుకమ్మ, నాకు కొన్ని నేమ్సే ఐడియా ఉన్నాయి. సద్దుల బతుకమ్మ పెద్దది, అటుకుల బతుకమ్మ, ఎంగిలి బతుకమ్మ, అంతే. దుర్గా నవరాత్రుల్లో భాగంగా ఈసారి 11 రోజులు జరుపుకుంటారు. అవును, 11 ఇయర్స్కి ఒక్కసారి వస్తుందంట. ఇది మనకి స్పెషల్ అనే చెప్పాలి. అమ్మవారిని మనం 9 డేస్ జరుపుకుంటాం. ఈసారి 10 రోజులు జరుపుకుంటామంటే మన అదృష్టం. అది 11 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. మేము పద్మారావు నగర్. మాది మమ్మీ వాళ్ళది హైదరాబాద్. నేను మహారాష్ట్ర కాదు, నేను ఇక్కడే. నేను తెలంగాణ కోడలు, ఈమె మహారాష్ట్ర కోడలు. ప్రతి దసరాకి కండు వేసుకుంటా. మా మమ్మీ డాడీ మంచిగా ఉండాలని, బాగా చదువుకోవాలని రోజు కండు వేసుకుంటా. మళ్ళీ ఫాస్టింగ్ కూడా ఉంటా. మళ్ళీ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం. బతుకమ్మ అంటే చాలా ఇష్టం. చేసినారా? బతుకమ్మ చేసినారా? బతుకమ్మ ఆడినావా? ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఉన్నా కూడా నవరాత్రి ఉత్సవాలతో పాటు మన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బాగా చూసుకుంటారు. నవరాత్రులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు, మాల వేసిన వాళ్ళు వస్తారు. ఇక్కడ బాగా మొక్కుని పోతారు. ఇక్కడ మొక్కున్నాకనే బయటికి వెళ్తారు. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం బాగుంది. ఇక్కడ చాలామంది భక్తులు, క్రౌడ్ బాగుంది. ఈరోజు బుధవారం కాబట్టి కొంచెం తక్కువ ఉంది. సండే, ట్యూస్డే ఎక్కువ పబ్లిక్ బాగా వస్తారు. ఫ్రైడే ఇట్లా బాగా జరుగుతుంది ఇక్కడ. మేము ఎప్పుడైనా ఇక్కడికి 20 సంవత్సరాల కంచి బాగా చేస్తాం. ఇక్కడ బోనాలు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఏది అనుకున్నది ఇక్కడ మొక్కడం వల్ల తీరుస్తాయి చాలా వరకు. దాదాపుగా స్వయం ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు కదమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి వస్తుంది. 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు. సో బోనం పెట్టుకుంటారు ఇవాళ అయితే. ఓకే. ఇప్పుడు దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి కదా. అవును. సో దీక్షలో కొంతమంది ఉంటుంటారు. వారి నియమ నిబంధనలు అంటే మీకు ఏమైనా తెలుసా? నవరాత్రులు జరుగుతాయి, దీక్షలు చేస్తారు. 9 అవతారాలు ఉంటాయి, 9 అవతారాలు ఉంటాయి. మన దసరా నవరాత్రిలో భాగంగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందరు బాగుండాలని, సుఖ సంతోషాలు ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, మరి అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే విధంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు. అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. సర్వేజన సుఖినో భవంతి. జై బల్కంపేట ఎల్లమ్మ తల్లికి.